రాష్ట్రంలో ప్రజలు డీజిల్ పెట్రోల్ దొరకక నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడలో పలు పెట్రోల్ బంకులలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికీ నో స్టాక్ బోర్డులు పెట్టి పెట్రోల్ డీజిల్ను అక్రమంగా దళాలకు అమ్ముతున్నారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ నేడు ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం నిర్లక్ష్యం, అలసత్వం కారణమన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నూర్కుర్తి రామకృష్ణ, సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రామదేవ్ సూర్యప్రకాశ్రావు, సారా రాజేష్, కరి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి కొడుకు కలిపి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులని పైన స్టాంప్ వేసుకుని బిల్డప్లు ఇచ్చుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం సూటిగా. సార్, ఒకవైపు రబీకి సంబంధించి కోతలు ప్రారంభమయ్యి మసుళ్ళు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ లేక ఎక్కడికెక్కడ పొలాల్లోని వరి కోత యంత్రాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. రైతులైతే టిన్నులు తీసుకొచ్చి పెట్రోల్ బంకుల దగ్గర నిలబడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. రైతులు టిన్నులు తీసుకొచ్చి రాత్రంతా తెల్లవారులు ఆ డీజిల్ కోసమని బంకుల దగ్గర వెయిట్ చేసే పరిస్థితి ఏంటి? లేదంటే స్లిప్పులు ఇస్తాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఎండిఓ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. ఇవాళ వరి కోత మిషన్లకు కూడా మీరు డీజిల్ ఇవ్వలేని పరిస్థితిలో, అక్వాకల్చర్కి డీజిల్ ఇవ్వలేని పరిస్థితిలో ఇంకేంటి చేస్తారు మీరు? ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది 2 సంవత్సరాల నుంచి పబ్లిసిటీ గవర్నమెంట్, ఫెయిల్యూర్ గవర్నమెంట్. ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించట్లే. ఎంతసేపు భూములు ఎలా పంచుకుందాం, దొరికిన ఎలా తినేద్దాం, ఎవరి నెత్తి మీద శటకోపం పెడదాం, ఈ గోల్లో తప్ప ఇంకేమైనా ఉందా మీకు? అసలు సామాన్యుల్ని, మధ్యతరగతి ప్రజల్ని పీడించుకు తింటున్నారు. వ్యవస్థలు పనిచేయవు, విధానాలు లేవు. చంద్రబాబు నాయుడు మాత్రం నేను లేస్తే మనిషిని కాదంటాడు. ఆయన 5 రోజుల నుంచి సీఎం ఆగ్రహం అని రాస్తున్నారు కదా. సీఎం ఆగ్రహాన్ని ఎవడో పట్టించుకోవట్లేదా? సీఎం ఆగ్రహానికి అసలు విలువే లేదా? పక్కనున్న తెలంగాణలో ఎందుకు ఉంది ఆయిల్? పక్కనున్న తమిళనాడులో, ఒరిస్సాలో, లేకపోతే వెస్ట్ బెంగాల్లో, అన్ని రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ పుష్కలంగా ఎందుకు ఉంది, ఇక్కడ ఎందుకు లేదు? అంటే మీకు చేత కాదు, మీ ప్రభుత్వానికి చేత కాదు. సార్, ఒకవైపు ఏదైతే సూపర్ 6 హామీలను అమలు చేయలేక ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారనేది ఒకటి వినిపిస్తున్న వాదన. దీనిలో ఎంతవరకు వస్తుందంటారు? ఎన్నాళ్ళు డైవర్ట్ చేస్తారండి ప్రజల్ని? ప్రజలు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. ఈ దరిద్రాన్ని కొని తెచ్చుకున్నాం ఏంటని. ఎందుకంటే వాళ్ళ అబద్ధాలను నమ్మేసి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చి పడిగాపులు పడే పరిస్థితి. రేషన్ కావాలంటే క్యూలు కట్టాలా, మందులు కావాలంటే క్యూలు కట్టాలా, ఆసుపత్రులు చూపించుకోవాలంటే క్యూలు కట్టాలా, విత్తనాలు కావాలంటే క్యూలు కట్టాలి, డీజిల్ కావాలంటే క్యూలు కట్టాలి, లేదంటే పెట్రోల్ కావాలంటే క్యూలు కట్టాలి, యూరియా కావాలంటే క్యూలు కట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారు? వాలంటీర్లు పంపి ఇంటింటికి మందుల దగ్గర నుంచి అన్నీ అందించారు. ఇలాంటి కష్టకాలం వస్తే ఈవెన్ ఆక్సిజన్ కూడా ఇంటి దగ్గర అందించిన పరిస్థితిని మనం చూసాం. అది జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞత, జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత.